సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటిదంటే, సో మనం వాట్సాప్ నార్మల్గా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అందులో మనకు ఎవరైనా మెసేజ్ చేసినా కానీ, మనం వేరే వాళ్ళకి మెసేజ్ చేసినా కానీ, మనం బ్లూటిక్ ద్వారా వాళ్ళు చూస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకుంటాం అన్నమాట. సో అదేవిధంగా మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఒకవేళ అవతలి పర్సన్ ఎవరైనా మీకు మెసేజ్ చేశారనుకోండి, సో మీరు వాళ్ళకు మీరు చూసినా కానీ వాళ్ళకి బ్లూటిక్ రాకుండా ఎలా చేయాలనేది ఈ ట్రిక్ ద్వారా మీకు చెప్పబోతున్నాను అన్నమాట. సో మనం 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి తొందరగా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పెట్టుకోండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు ప్రస్తుతానికి నేనైతే వాట్సాప్ ఓపెన్ చేస్తున్నా. సో వాట్సాప్ మీరు కూడా ఓపెన్ చేసేసేయండి ఇదే విధంగా. సో ఓపెన్ చేసిన వెంబటే మీకు పైన కనబడుతుంది కావచ్చు, ఇక్కడ కెమెరా సింబల్, దాని పక్క పంటే 3 డాట్ లైన్ కనబడుతుంది చూసిర్రా. సో అది వచ్చేసి ప్రెస్ చేయండి గైస్. సో అది ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ కనబడుతుంది అనమాట. సో మీకు ఇక్కడ లాస్ట్లో సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు లాస్ట్లో ఏ మొబైల్లో అయినా సరే సేమ్ ఇదే సెట్టింగ్స్ ఉంటుంది అనమాట. సో మీరు సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఓపెన్ చేసిన తర్వాత, సో నెక్స్ట్ ఏం చేస్తారంటే, ఇక్కడ ప్రైవసీ అని ఉంది కదా, సో ఆ ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి గైస్. సో ఆ ఆప్షన్ని ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ కనబడుతుంది అనమాట. సో మీరు ఇక్కడ ఏం చేస్తారంటే, సో ఇక్కడ మీరు దాని పైన కనబడుతుంది కదా ప్రైవసీ చెకప్ అనేది, సో అది అందరికి వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య పాపప్ అనేది చాలామందికి వస్తుంది, అది రిజెక్ట్ చేసేసేయండి. తర్వాత మీరు ఫస్ట్ లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్, ఇది కూడా మీకు ఇందులోనే మీకు చాలా అంటే చాలా ట్రిక్స్ అయితే చెప్పబోతున్నాను అనమాట ఈ సెట్టింగ్లకు సంబంధించి అన్నీ. సో మీరు ఫస్ట్ ఏంటిదంటే, లాస్ట్ సీన్ అండ్ ఆన్లైన్ అని ఉంది కదా, సో అది ఎందుకు గురించి వర్క్ అవుతుందంటే, మనము బై సో ఎవరికన్నా ఆన్లైన్లోకి వచ్చినాం అనుకోండి, మనం వాట్సాప్ ఓపెన్ చేయగానే అవతల వ్యక్తికి మనకు ఆన్లైన్లో ఉన్నాము అని తెలుస్తుంది అనమాట. సో ఆన్లైన్లో ఉన్నాము అని తెలియకుండా ఏం చేయాలంటే, మీరు ఈ విధంగా నోబడీ అని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి. సో మీకు నోబడీ అంటే ఇప్పుడు ఎవరికి అనేది ఆన్లైన్ పాపప్ అనేది చూపెట్టదు అనమాట. సో ఈ విధంగానైతే ట్రిక్ అయితే వర్క్ అవుతుంది గైస్ ఇక్కడ. సో మీరు ఆన్లైన్లోకి వచ్చినా సరే వాళ్ళకైతే తెలియదు అన్నమాట. సో ఈ ట్రిక్ ద్వారానైతే మనం ఏం చేసుకోవచ్చు అంటే, మనం అది ఆన్లైన్ అనేది షో కాదనమాట అవతల వ్యక్తికి. సో ఈ విధంగానైతే మీరు వాట్సాప్ అనేది వాడొచ్చు. ఆన్లైన్లో ఉన్నా సరే వాట్సాప్ అనేది మీకు అవతల వ్యక్తికి మీరు ఆన్లైన్లో ఉన్నారని చూపెట్టదు అనమాట. సో ఈ విధంగా సెట్టింగ్స్ అయితే వర్క్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఏంటిది, ఫస్ట్ మనం థంబ్నెయిల్లో చూసిన విధంగా మనం ఈ టాపిక్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. సో సింగిల్ టిక్ గురించి అనమాట. సో మీరు చూసారా లేదా మెసేజ్ని అనేది ఇదే తెలుపుతుంది అన్నమాట. సో దీన్ని అయితే టర్న్ ఆన్ చేసుకొని పెట్టుకోండి గైస్. సో దీన్ని అయితే మీరు టర్న్ ఆన్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, రీడ్ రిసిప్ట్స్ అని ఉంది కదా, సో దీన్ని అయితే టర్న్ ఆన్ చేసుకున్నారనుకోండి, అవతల పర్సన్కి మీకు ఒకవేళ అతను మెసేజ్ పంపినా సరే, మీరు చూసినా సరే వాళ్ళకైతే బ్లూటిక్ అనేది రాదనమాట. సో ఈ విధంగానైతే ఈ సెట్టింగ్ అయితే వర్క్ అవుతుంది. సో మీకు ఇక్కడ నుంచి అయితే మీకు మెయిన్ ట్రిక్ థంబ్నెయిల్ ద్వారా చూసిన ట్రిక్ అయితే మీకు తెలిసిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి మీకు తెలియని అన్నీ. సో అవన్నీ ఏంటి అంటే నేను మీకు చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసి మనకు అబౌట్ అని ఉంది కదా, సో అబౌట్లో మీరు ఏదో ఒకటి పెట్టుకుంటారు కదా మన బయో లెక్క ఏదైనా, సో దానికి సంబంధించిన ట్రిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫైల్ ఫోటో అని ఉంది కదా, సో ఆ ప్రొఫైల్ ఫోటో అనేది ఎంతమంది చూడొచ్చు, ఎవరు చూడొచ్చు, అవన్నీ ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అట. ఒకవేళ మీ మై కాంటాక్ట్స్ అని సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఓన్లీ మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళే చెక్ చేస్తారనమాట, చూడొచ్చు అనమాట. సో వాళ్ళకి అనేది కనబడుతుంది. లేదు అనుకుంటే ఎవ్రీబడి అని పెట్టారు అనుకోండి, ఎవరైనా సరే మీ ఫోటోని అనేది చూడొచ్చు అనమాట. సో మీరు ఇది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగానైతే పెట్టుకోండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసి స్టేటస్ కూడా అంతే. సో ఇక్కడ నుంచి మనం స్టేటస్ అనేది మనం వేరే వాళ్ళకి ఎవరికైతే మన కాంటాక్ట్స్లో ఉన్నా సరే వాళ్ళకి స్టేటస్ పోకుండా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా చేసుకోవచ్చు గైస్. సో ఇది గైస్ సింపుల్ ట్రిక్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా వస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని, మనం 1000 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం కాబట్టి తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మనం డైలీ ఇలాంటి ట్రిక్స్ ఉన్న వీడియోస్ అప్లోడ్ చేస్తాం కాబట్టి ఖచ్చితంగా బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఒకవేళ మీకు కావాల్సిన ట్రిక్స్ ఏమైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి గైస్.